హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి మినప్పప్పు పెసలు నానబెట్టుకున్నాను 1 కప్పు. అలాగే మినప్పప్పు కూడా, ఈ రెండు కలిపి మనం పునుగులు వేసుకుందాం. ఈ రెండు కలిపి వేయడం వల్ల కొంచెం వేరే టేస్ట్ వస్తుంది, మనకి ప్రోటీన్ బాగా అందుతుంది అనమాట. నేను ఇదిగో చూడండి, ఇందులో మినప్పప్పు వేసుకుంటున్నాను. అలాగే పెసలు 1 కప్పు పెసలు, 1 కప్పు మినప్పప్పు. ఇది మనం గారెల పప్పు ఎలాగ రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకోవాలన్నమాట. అలా రుబ్బేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. దాంట్లో మనం ఏం వేస్తున్నానంటే చూడండి, కరివేపాకు, గుప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పునుగులు అనమాట. కరివేపాకు పునుగులు. ఇది కరివేపాకు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, హెయిర్కి మంచిది. ఇక్కడ ప్రోటీను ప్లస్ ఫైబరు అన్నీ కలిసి ఉన్నాయి. ఈ పునుగులు మనం వేసుకుందాం. ఇదంతా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది గ్రైండ్ పట్టేసి చూపిస్తాను. చూడండి, ఎక్కువ మెత్తగా చేసుకోలేదు, కొంచెం చెక్క మొక్క వచ్చేలా చేశాను. ఎందుకంటే అవి పునుగులకి మరీ మెత్తగా ఉంటే బాగా మెత్తగా అయిపోయి లూజ్ అయిపోతుంది. ఇందులో మనం ఆనియన్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి దానికి పెద్ద ఇది ఉండదు అనమాట. ఇప్పుడు నేను వేస్తాను అవన్నీ. చూడండి, దానికి సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్, కొత్తిమీర ఇవి వేసి కలపడం వల్ల మనకి పిండి లూజ్ అయిపోద్ది అనమాట. అందుకని నేను కొంచెం టైట్గానే చేసుకున్నాను. ఇదంతా కలిపి నేను చూపిస్తాను. చూడండి, మెత్తగా చక్కగా ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కలిసిపోయి ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం. చూడండి, ఆయిల్ మరిగింది. మనం కొంచెంగా పునుగులు వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని మీకు వేగాక చూపిస్తాను. చూడండి, బ్యాక్ చేసేసాను. ఈ కాసేపు ఉంటే అయిపోతాయి, మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఏంటి కరివేపాకు, పెసలు, మినువులు కలిపిన పునుగులు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. ఇది మనకి కలర్ఫుల్గా కనిపించాయి, ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వేసాను కదా, అది గ్రీనిష్గా ఉంటాయి అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిదని నేను ఇలా చేశాను. ఇదిగో చూడండి, పునుగులు రెడీ అయిపోయాయి. ఏంటేంటిని పెసలు, మినప్పప్పు, కరివేపాకు పునుగులు అన్నమాట. చూడండి చక్కగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, నవ్వులుతుంటే క్రిస్పీగా వస్తున్నాయి. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగుందండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.